Next one, let S is equal to set of 1, 2, 3 and so on 9. S అనే సెట్లో 1 దగ్గర నుండి 9 వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ K ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. K అనేది 1 నుండి 5 వరకు మనం తీసుకోవాలి. లెట్ NK అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే విత్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ S ఈచ్ కంటైనింగ్ 5 ఎలిమెంట్స్. ఓకే, ప్రతి NKలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి, అవుట్ ఆఫ్ విచ్ ఎగ్జాక్ట్లీ K ఆర్ ఆడ్. సో NKలో ఈ K అనే సబ్స్క్రిప్ట్ అది నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ని తెలియజేస్తుంది. ఎగ్జాక్ట్లీ K ఆర్ ఆడ్ ఆ విధంగా మనం చూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ N1 అంటే అర్థం ఏంటంటే ఇందులో 5 ఎలిమెంట్స్ ఉంటాయి, ప్రతి Nలో కూడా 5 ఎలిమెంట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ S ఈచ్ కంటైనింగ్ 5 ఎలిమెంట్స్. NK అనేది Sకి సంబంధించినటువంటి సబ్సెట్స్ యొక్క సెట్ అనమాట. ఓకే, ప్రతి దాంట్లో 5 ఉంటాయి. ఆ 5 ఎలిమెంట్స్లో విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ K ఆర్ ఆడ్, అందులో K ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఆడ్ అయి ఉండాలి. ఓకే, సో N1 అంటే అర్థం ఏంటంటే ఇందులో 5 ఎలిమెంట్స్ ఉంటాయి, అయితే అందులో ఒకటి ఆడ్ నెంబర్ అయి ఉండాలి. సో N2 అంటే అర్థం ఏంటంటే ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్లో 2 నెంబర్స్ ఆడ్ నెంబర్స్. అవుట్ ఆఫ్ 5 3 ఆర్ ఆడ్, అవుట్ ఆఫ్ 5 4 ఆర్ ఆడ్, అవుట్ ఆఫ్ 5 ఆర్ ఆడ్, మొత్తం కూడా ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. ఆ విధంగా మనం చూజ్ చేసినట్లయితే ఎన్ని సబ్సెట్స్ వస్తాయని చెప్పేసి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ S అట్లా ఎన్ని వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ముందుగా మనకి N1కి మనకి S అనే సెట్లో మనకి ఇక్కడ K అనేది ఆడ్ నెంబర్గా చెప్పారు కాబట్టి మనకి S అనే సెట్లో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి మనం చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇందులో ఆడ్ నెంబర్స్ వచ్చేసి 1, 3, 5, 7, 9. అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనేవి 5 ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. సో ఆడ్ నెంబర్స్ అనేవి 5, ఈవెన్ నెంబర్స్ అనేవి 4, టోటల్గా 9. సో ఇప్పుడు మనం N1 అనేదాన్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి? సో దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి, అయితే అందులో ఒకటి ఆడ్ నెంబర్ అని చెప్పేసి దీని మీనింగ్. ఈ సబ్స్క్రిప్ట్ అనేది ఒక ఆడ్ నెంబర్ ఉండాలి అవుట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ N. ఓకే, సో అంటే ఒకటి ఆడ్ నెంబర్ అంటే రిమైనింగ్ అన్నీ కూడా ఏమై ఉండాలి? ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, సో ఈవెన్ నెంబర్స్ని మనం ఈవెన్ నెంబర్స్ నుండే చూజ్ చేసుకుంటాం, ఆడ్ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ నుండే చూజ్ చేసుకోవాలి. సో ఒక ఆడ్ నెంబర్ ఉండాలని చెప్పారు కాబట్టి ఆడ్ నెంబర్ని ఆడ్ నెంబర్ నుండే చూజ్ చేసుకోవాలి. 5 ఆడ్స్ నుండి ఒక ఆడ్, సో రిమైనింగ్ 4 కూడా ఈవెన్ అవుతాయి. ఈవెన్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. సో అందులో మనం 4 తీసుకుంటాం. సో N1ని రిప్రజెంట్ చేయడం అనేది ఆ విధంగా ఉంటుంది. అట్లానే N2, సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. 5C1 అంటే 5, 4C4 అంటే 1. సో 5 × 1 అంటే 5 వస్తుంది. సో అట్లానే N2 అంటే ఇందులో ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్లో 2 ఎలిమెంట్స్ అనేవి ఆడ్ నెంబర్స్గా ఉండాలి. సో ఆడ్ అనేవి 5 ఉన్నాయి కాబట్టి 5లో 2 తీసుకుంటాం మనం. సో రిమైనింగ్ అన్నీ కూడా ఈవెన్, అంటే ఈవెన్ నెంబర్స్ మన దగ్గర 4 ఉన్నాయి, మనం మొత్తం 5 తీసుకోవాలి అంటే రిమైనింగ్ 3 కూడా ఈవెన్ అయి ఉండాలి. 5C2 అంటే 10 వస్తుంది, 4C3 అంటే 4 వస్తుంది, 10 4s 40. అట్లానే N3 అంటే ఇందులో ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్లో 3 అనేవి ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. సో ఆడ్ నెంబర్స్ 5 ఉన్నాయి, అందులో 3 తీసుకుంటాం. సో 5C3 అవుట్ ఆఫ్ 5 3 ఆర్ ఆడ్. ఓకే, సో రిమైనింగ్ 2 కూడా ఈవెన్ నెంబర్స్. మరి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, అందులో మనం 2 తీసుకోవాలి. టోటల్గా 5. టోటల్గా 1 + 4 5, 2 + 3 5, 3 + 2 5. 5C3 అన్నా కూడా 10. 4C2 అంటే 6 వస్తుంది, 10 6 60. నెక్స్ట్ N4 అంటే ఇందులో ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్లో 4 అనేవి ఆడ్ నెంబర్స్గా ఉండాలి, రిమైనింగ్ అన్నీ కూడా ఈవెన్ అవుతాయి. సో మనకి ఆడ్ నెంబర్స్ 5 ఉన్నాయి, అందులో 4 తీసుకోవాలి అంటే 5C4. రిమైనింగ్ ఒకటి ఈవెన్స్ మన దగ్గర 4 ఉన్నాయి, అందులో ఒకటి 4C1. సో 5C4 అంటే 5 వస్తుంది,
4C1 అంటే 4, 5 4 జా 20. నెక్స్ట్ N5 అంటే ఇందులో ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్కి 5 కూడా ఆడ్ నెంబర్సే అయి ఉండాలి. అంటే అన్ని ఆడ్ నెంబర్సే మనం తీసుకోవాలంటే ఇంకా ఈవెన్ నెంబర్స్ అనేవి 0. సో అన్ని ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 5 ఉన్నాయి. సో మనం 5 కూడా ఆడే తీసుకోవాలి కాబట్టి 5C5. ఇంకా ఈవెన్ నెంబర్స్ 0 అంటే 4C0. 5C5 అంటే 1, 4C0 అంటే కూడా 1. సో 1 × 1 1. సో ఈ మొత్తం యాడ్ చేసినట్లయితే సో 40 + 60 100 + 20 120, 5 + 1 6, టోటల్గా 126. సో అన్ని సబ్సెట్స్ మనకి ఫామ్ అవుతాయి. దేర్ఫోర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.